హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెక్ బ్రైట్ హెచ్ఆర్ సొల్యూషన్స్ నుండి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. హోమ్ బేస్డ్ వర్క్ అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కంపెనీ అనేది బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది, ఇండియాలో అన్నమాట. అలాగే 1 డే అగో అంటే ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 పీపుల్స్ అయితే దీనికి క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ చేసుకునే విధంగా ఈ యొక్క వర్క్ అనేది ఉంటుంది. ఫుల్ టైమ్ గా మీరు అనేది వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మనకి అబౌట్ ద జాబ్ వచ్చేసరికి దిస్ జాబ్ ఈజ్ ఏ సోర్స్డ్ ఫ్రమ్ ఏ జాబ్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వీఆర్ ఆఫరింగ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, పార్ట్ టైం పర్మనెంట్ జాబ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్ పొజిషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫీసు, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, పార్ట్ టైం పర్మనెంట్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు పర్మనెంట్గా వర్క్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్కిల్స్ నీడెడ్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అన్నమాట. మీకు 10th 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే కరెక్ట్గా ఇచ్చిన వర్క్ని ఇన్ టైంలోనే మీరు కండక్ట్ చేసే అంటే సబ్మిట్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మీరైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. ఈ యొక్క టైంకే నేను జాబ్ చేయాలి అనేది, అంటే ఈ యొక్క వర్క్ అనేది చేయాలి అనేది ఏదో ఒక షెడ్యూల్ని ఎంచుకొని మీరు మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, లేదంటే మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే జాబ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అలాగే మీకు నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎంట్రీ, అంటే మినిమం మీరు 25 words పర్ మినిట్కి టైప్ చేసే విధంగా ఉండాలి. దాన్ని ప్రొఫిషియన్సీ అంటారు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్, అంటే ఆడవారు మగవారు ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉంటే మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనేసి, మీ యొక్క కంఫర్ట్ ప్లేస్లో వర్క్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ టు అకామిడేట్ వేరియస్ షెడ్యూల్స్, మీరైతే ఉదయం చేయాలనుకుంటే ఈ యొక్క వర్క్ ఉదయం పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ చేయొచ్చు అనుకుంటే ఈవినింగ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క వర్క్. అలాగే వర్క్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ బై ఎనీ గ్యాజెట్స్ క్యాన్ బి డన్. సో మీరైతే వర్క్ అనేది స్మార్ట్ ఫోన్లో అయినా చేయొచ్చు, లేదంటే ట్యాబ్లో అయినా చేయొచ్చు, లేదంటే ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు, లేదంటే పీసీ ఉంటే పీసీలో కూడా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంటర్నెట్ ఈజ్ రిక్వైర్డ్. సో దీనికి ఉండాల్సిందల్లా మీకు కరెక్ట్గా ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అనమాట, ఇంకేమీ అవసరం లేదు. అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం అనమాట. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఓన్లీ కేవలం మీరు చేసిన వర్క్ ఇన్ టైంలోనే సబ్మిట్ చేసే విధంగా ఉంటే చాలు అనమాట. థ్యాంక్ యూ, దిస్ జాబ్ ఈజ్ ప్రొవైడెడ్ బై sign.com అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్ sign.com నుంచి వచ్చిందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది
ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయగానే ఈ యొక్క పేజీ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.